హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజుదండి. ఇది మా హోమ్ టౌన్ కాకినాడ. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఈ సార్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇదంతా వాళ్ళ హౌస్ అండి. వీరే సార్ అని చెప్పి ఆ సార్ వాళ్ళ హౌస్ ఇది. వాళ్ళ ఇల్లే ఒక దేవాలయంలా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు నిత్యం పూజలని వ్రతాలని ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయండి. సార్ వాళ్ళు చాలా డివోటీస్. యాక్చువల్గా నేను మా హోమ్ టౌన్లో అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసినప్పుడు కూడా అనుకునేదాన్ని, ఎవరో శ్రీరామనవమిని చాలా గ్రాండ్గా చేస్తున్నారు, ఎవరో వీళ్ళు అనుకునేదాన్ని. కానీ అప్పుడు నాకు ఈ సార్ తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసింది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సార్ ఒక హైయర్ పొజిషన్లో ఉన్నారని. సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా కూడా తిరువురి వారి ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి ఒకటి కాదు రెండు కాదండి, గత 55 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకనైతే చాలా ఘనంగా జరుపుతున్నారండి. శ్రీరామనవమి రోజున శ్రీరాముడికి అలాగే లక్ష్మీ నరసింహస్వామికి కూడా కళ్యాణ మహోత్సవం చేస్తారు. కళ్యాణ మహోత్సవం అంటే అదేదో నార్మల్గా చేయరండి. ఇంకా మొత్తం మన ఇంట్లో ఒక పెళ్ళి ఎలా చేస్తాం, పసుపు దంచడం దగ్గర నుంచి రాట వేయడం దగ్గర వరకు ఇంకా ప్రతిదీ, ఇంకా మన ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తామో దానికి ఏమాత్రం తగ్గకుండా చాలా ఘనంగా చేస్తారండి. ఇదిగో ప్రతి కార్యక్రమం కూడా ముహూర్తాల ప్రకారం చాలా చక్కగా జరుపుతారండి. ఇది వరకు నేను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని, వీళ్ళు ఎవరో శ్రీరామనవమి ఇంత ఘనంగా చేస్తున్నారని. అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు సార్ వాళ్ళు నాకు తెలిసాక నన్ను కూడా ఆహ్వానించారు, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా వెళ్ళి ఈ రాముల వారిది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని నా కళ్ళారా చూసి దాన్ని కూడా నేను వీడియో తీసి మీ అందరికీ చూపిస్తానండి. నేను వెళ్ళకపోతే ఏమైందండి, ఆ వీడియో చూసి ఆ స్వామి దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అలాగే మీ అందరికి కూడా అదృష్టం కలగాలని నేను ఈ వీడియోని అయితే పెడుతున్నాను. అలాగే ఆ రాముల వారి కళ్యాణాన్ని, నరసింహస్వామి కళ్యాణాన్ని ఈ తిరువూరు వారు అందరూ కలిపి ఇలా చేయడం వాళ్ళ అదృష్టం అండి. నిజంగానే ఆ రాముల వారే ఆ అదృష్టాన్ని వాళ్ళకి కల్పించారు. స్వామి వారి చేత అలా చేయించుకోవడం అనేది నిజంగా ఈ కుటుంబం అందరూ చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి. కానీ నిజంగా చూడండి, ఆ పల్లకీ సేవ కూడా ఎంత బాగా అలంకరించారో. అలాగే ఈ పల్లకీ మొత్తం అంతా ఊరేగించి మార్నింగ్ జరుగుతుందండి. ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసి కళ్యాణం. మన ఇంట్లో ఏమైనా పెళ్లి జరిగితే మనం ఎంత ఆనందంగా ఆ బారాత్ అని సంగీతాలన్నీ చేసుకుంటామో, అలాగే దేవుడి కార్యక్రమంలో కూడా చక్కగా ఇగోండి ఒకరి తర్వాత ఒకరు ఆ పల్లకీని మోసుకుంటూ, అలాగే ఆ ఆనందంతో కోలాటంతో ఆ దేవుడి కీర్తనలు, ఆ పాటలు, ఆ భజనలు చేసుకుంటూ ఎంత ఆనందంగా చేశారంటే నిజంగా చాలా బాగా చేశారండి. అలాగే మీరు కూడా ఈ వీడియో అంతా చక్కగా చూసేయండి. ఇదంతా వచ్చేసి కాకినాడ ప్రతాప్ నగర్ ఏరియా అండి. అంటే కాకినాడ హోమ్ టౌన్ వాళ్ళకైతే తెలుస్తుంది. సార్ వాళ్ళు మొత్తం ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఊరేగింపు అంతా చేశారన్నమాట. 1-2 సంవత్సరాలు చేయడం పెద్ద గొప్ప కాదండి. 55 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులందరూ ఇంత బాగా చేస్తున్నారంటే అది నిజంగా వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న అదృష్టం అని అనుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఈ పల్లకీ సేవ మార్నింగ్ అంతా ఈ సేవ జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపు అంతా కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ దేవుడి కార్యక్రమంలో అందరూ చక్కగా కోలాటం ఆడుతున్నారండి. ఇదిగో ఈ పల్లకి పట్టుకున్నారు కదా, ఈయనే వీరేష్ గారు, మా హస్బెండ్ వాళ్ళ సారు. అందరూ చక్కగా ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పల్లకీ సేవ అయితే ముగించారండి. ఇక్కడి నుంచి కళ్యాణ మహోత్సవానికి ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇగోండి పల్లకిని అయితే ఇంకా ఈ విగ్రహాలు ఇప్పుడే కాదండి, ఎప్పుడు సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు నిత్యం పూజ జరుగుతూనే ఉంటుంది. అందరూ కళ్యాణ మహోత్సవానికి అయితే రెడీ చేస్తున్నారండి. ఇగో విగ్రహాలన్నింటినీ కూడా మేడపైన అయితే సిద్ధం చేస్తున్నారు. కళ్యాణ మహోత్సవం ఎప్పుడు పైనే చేస్తారండి. చక్కగా ఈ తిరువురు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ 55 సంవత్సరాలుగా ఇలా ఈ కళ్యాణం చేయడం ఈ తిరువురు కుటుంబ సభ్యులందరికీ కూడా బ్లెస్సింగ్ అనే చెప్పాలండి. అలాగే ఈ వీడియో ద్వారా మీరు అందరూ చూసే అదృష్టం కూడా పొందాము. అలాగే ఈ రాముడి దయ మనందరికీ ఉండాలని కోరుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అందరికీ.